ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పి రైతులు ధర్నా చెప్పారు. ఇక రైతులు ఉన్నారు, ప్రధానంగా రైతులకు ఉన్న సమస్యలు ఏంటి, వారు ఎన్ని రోజులైంది వరి ధాన్యం కోసే అనే అంశానికి సంబంధించి అడుగుదాం. చెప్పండి, మీది ఏ ఊరు, అసలు ఏంది పరిస్థితి? మాది ఏరుగట్ల మండల హెడ్ క్వార్టరు. నేను ఒక రైతుగా, నా పేరు గుల్లెరాజేశ్వర్. 40 రోజులు అవుతుంది కోసి, ఇంతవరకు ధాన్యం ఇవ్వట్లేదు. ప్రభుత్వం నిమ్మకి నీరెక్కినలాగా ప్రవర్తిస్తుంది. వర్షాలు పడే టైం వస్తున్నది. ఆరుగాళ్ళం చేసి ఇంటిల రాజులు కష్టపడి పండించిన పంటను ఇలా రోడ్డు మీద 47 డిగ్రీల రోడ్డు మీద వచ్చి నా ధాన్యం కొనుగోలని చెయ్యు అని చెప్పేసిన సందర్భం తీసుకొచ్చారు ఈ కాంగ్రెస్ నాయకులు. అసలు వాస్తవంగా మేమే మిస్టేక్ చేసుకున్నాము. ఏదో చేస్తాడు, ఏదో అరిచేతుల వైకుంఠాన్ని చూపించి రాష్ట్ర ప్రజలని, రైతులంగాని మోసం చేసిండు. ఇంత ఘోరమా? 4 నెలలు పండించిన పంటని తీసుకొచ్చి కొను అయ్యా అని రోడ్ల మీద 47 డిగ్రీల రోడ్ల మీద ఎక్కి ఇంత ఘోరంగా అసలు ఏ నాయకుడు కూడా కాన్సెన్స్లో బాల్కొండల ఏ నాయకుడు కూడా స్పందిస్తలేడు. వాళ్ళు కమిషన్లో తిరుగుడికే సరిపోతున్నారు, వాళ్ళు కమిషన్లకే పోతున్నారు. కానీ ఏ ఒక్క నాయకుడు కూడా వచ్చి రైతుల కళ్ళలో చూసి రైతులను లేపట్టాలా, లారీలు రాపియాలా, ఈ గోనె సంచులు ఇవ్వాలని చెప్పి ఏ నాయకుడు కూడా పనిచేస్తలేడు. ఇది ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. మీరు చెప్పండి, ఇప్పుడు ధాన్యం కొనుగోలుకు సంబంధించి పూర్తి స్థాయిలో కడత ఎంత తీస్తున్నారు? కడత సంచే మట 45 కిలోలు తీస్తున్నారు. అంటే కింటలు ఎంబట 12 కిలోలు తీస్తున్నారు. అందాన్ని తీసి చాలా బాధాకరమైంది రైతుల మీద. ఎన్నో రైతులను బాధ పెట్టినాడు, ఎవరు బాధపడలేరు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాగుపడది. అంటే ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చాలా తేడా ఉన్నది. గత ప్రభుత్వము సంచెమట 41 కిలో 500 తీస్తుండే, ఇది ఇప్పుడు 45 కిలోలు తీస్తున్నది సంచెమట. ఇంతగా తీసు చాలా బాధాకరమైన. మీరు చెప్పండి, మీది ఏ ఊరు? మాది భీమగల్ మండలం మెండోరా గ్రామం. ఎన్ని ఎకరాలు ఇస్తున్నారు? నేను 4 ఎకరాలు ఉంది, అయిపోయింది. కాకుంటే ఇంకా మా సాటి రైతులంతా కూడా చాలా దొడ్డు రకం వేసుకుని ఆశతోనే ఉన్నారు. కానీ కళ్ళల మీద ఇంకా ఎండుతూనే ఉన్నాయి, పత్రాలు మాడుతూనే ఉన్నాయి. ఇప్పటికి కూడా అక్కడ వచ్చి బరువు చేసిన అక్కడ అధికారులు కానీ ఎవరు కానీ లేరు. రైతు ఎంతో హరిగోస పడుతున్నాడు. ధాన్యము ఇప్పటికి జోకట్లేదు, వాటిని సంచులు లేవట్లేదని చెప్పేసి చాలా బాధాకరంగా చాలా బాధలో ఉన్నాడు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల బాధని అర్థం చేసుకుని ధాన్యం కొనుగోలని కోరుకుంటున్నాను. నేను 10 ఎకరాలు వేసిన ఉన్నాయి. ఎన్ని రోజులు? 15 రోజులే. ఎండలు ఎండిపోతున్నాయి, తాటిపత్తలు ఇరిగిపోతున్నాయి. అవి తాటిపత్తలు మొన్న వర్షం పడితే మోకల మంటి నీళ్ళు అయినాయి. మళ్ళీ ఇట్లా నెత్తి అక్కడ పోసినాం, అయినా కానీ అత్తలేరు, సంచులు ఇత్తలేరు, కొంటలేరు. ఈ పంట పండించిన దానికన్నా సపరేట్గా పడి తుంచుకొని రైతులు ఉన్న మందమే తినకుండా ఉంటే చాలు. ఈ యూరియా బస్తాల కోసము లైన్ పట్టుడు, ఈ అడ్ల కోసం లైన్ పట్టుడు, సంచుల కోసం లైన్ పట్టుడు, యూరియాకు చెప్పులు పెట్టుడు, ఇవన్నీ కష్టాలు ఎందుకు రైతులకు? అనా మాత్రము 1 ఎకరం పండించుకొని మేము ఉన్న మందం 4 తింటే చాలు. అట్లయితేనే గవర్నమెంట్ అప్పుడు దిగొస్తుంది. 2-3 సంవత్సరాలు ఇట్లా చేస్తే అప్పుడు గవర్నమెంట్ రైతుల దగ్గరికి వస్తుంది, అప్పటిదాకా రాదు. మీరు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు వేసారు, ఏంది పరిస్థితి? 4 ఎకరాలు వేసిన. 4 ఎకరాలు వేసినా ఇప్పుడు ఈ 17వ తారీఖు వస్తే నెల రోజులు అవుతుంది. నెల రోజుల నుంచి సంచులు ఇచ్చేటోళ్ళు లేరు, కళ్ళ కాడికి వచ్చిన వాళ్ళు లేరు. ఏమన్నా అడిగితే ఏమంటారు అంటే పైనుంచి ఏం లేదు మాకు ఆదేశాలు, అక్కడ నుంచి వస్తే మేము ఇస్తాం. వీళ్ళు ఏం చెప్తారు, పైనుంచి ఆదేశాలు లేనప్పుడు. అక్కడ పోయి ఇక్కడ మన స్థానిక ఎమ్మెల్యే వచ్చిన 3 రోజుల నుంచి మా కళ్ళలో తిరుగుతున్నాడు. కలెక్టర్ ఫోన్ చేస్తే కలెక్టర్ 1 రోజు స్పందించింది. మళ్ళీ ఇప్పుడు మొన్న మా కళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడితే కలెక్టర్ ఫోన్ కూడా లేపుతలేదు. ఇక ఎవరిని అడగాల? ఉన్నాయి అట్లనే ఉన్నాయి. మన వర్షంకు నానేటోళ్ళు నాన్నాయి, తాటిపత్తలు పోయేటోళ్ళు గాలికి పోయినాయి. ఇంకా కోతలు కోసేటోళ్ళు అయితే కోసుడు కూడా మొత్తంగా అయిపోయినట్టే. దాదాపు అన్ని కళలు ఉన్నాయి. ఇప్పుడు కనీసం ఒక 10% 20% కూడా మాకు వాళ్ళు లేవలేవు. మరి ఏమి వేయాలన్న పరిస్థితితో ఇలా రోడ్డు మీదకి వచ్చినాం. ఇది మా రైతుల పరిస్థితి. మొత్తంగా చూడొచ్చు, రైతులు ధాన్యం కొనుగోలు చేయక నెల రోజులు అవుతుంది. మేము ఏదైతే వరి ధాన్యం కోసి నెల రోజులు అవుతుంది. రేపటికి 17వ తేదీ వరకు ఎవరికి వచ్చిన నాదులు లేడు. వర్షాలకు తడిసి ముద్దయినాయి. దాన్ని వేరే పక్కన పోసుకుని అయినప్పటికీ కూడా ప్రభుత్వము స్పందించలేదు. దీనికి సంబంధించిన అధికారులు 1 రోజు కూడా రాలేదు. జిల్లా కలెక్టర్కు ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే ఫోన్ చేసినా కానీ స్పందించలేదు. మా రైతుల కోసం ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఈరోజు రోడ్ ఎక్కినామని చెప్పి రైతులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కనప సాధింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్.